సో గుడ్ మార్నింగ్. సో నెక్స్ట్ ప్రాపర్టీ క్యాంటిలివర్ మోడల్ ప్రాబ్లమ్స్ అండి. సో సపోజ్ ఇలా ఇస్తాడు, ఒక ప్రాబ్లమ్ ఇస్తాడు. సో చూడగానే అది ప్రాపర్టీ క్యాంటిలివర్ అని మీరే అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఒక సైడ్ ఫిక్స్డ్ సపోర్ట్ ఉంటుంది, అదర్ సైడ్ ఏమో ఒక రోలర్ సపోర్ట్ ఉంటుంది. సో దీన్ని ప్రాపర్టీ క్యాంటిలివర్ అని చెప్తాడు. ఇక్కడ ఏమో అడిగాడు, సపోర్ట్ మూమెంట్స్ అండ్ రియాక్షన్స్ అడుగుతున్నాడు. అంటే మూమెంట్స్ అడుగుతున్నాడు, అదేవిధంగా రియాక్షన్స్ అడుగుతున్నాడు. సో ఇలా ఒక బీమ్ ఇచ్చాడు. సో ఇట్లా ఉంటే చేయాలి అన్నాడు. ఓకే. సో ఈ ప్రాబ్లమ్ చేసేటప్పుడు మీకు ఏమని చెప్పానండి. సో ఫస్ట్ స్టెప్ ఏం చేయాలంటే, ఫస్ట్ ఆ పాయింట్ దగ్గర ఉన్నటువంటి డిఫ్లెక్షన్ ఇస్ ఈక్వల్ టు జీరో అనే కాన్సెప్ట్ తో ఫస్ట్ వెళ్ళాలి. సో డిఫ్లెక్షన్ ఫార్ములా ఏంటంటే ఏ ఇంటూ ఎక్స్ బార్ బై ఏ అనే ఫార్ములా. సో ఏ అంటే ఏంటంటే ఏరియా ఆఫ్ ది బెండ్ మూమెంట్ డయాగ్రామ్. అయితే మనకి అసలు ఏమీ తెలియకుండానే, అంటే ఇక్కడ రియాక్షన్స్ తెలియకుండానే మనకి బెండ్ మూమెంట్ డయాగ్రామ్ వస్తుందా? సో రాదు. సో బెండ్ మూమెంట్ డయాగ్రామ్ రావాలి అంటే మనం ఏం కన్సిడర్ చేస్తామంటే, ఇక్కడున్న బీమ్ లో ఫస్ట్ ఇక్కడ ఉన్నటువంటి సపోర్ట్ బిని తీసేస్తున్నారు. ఇక్కడ సపోర్ట్ బి తీసేసి ఈ పాయింట్ వరకు ఉన్నటువంటి లోడ్ కి మనకి బెండ్ మూమెంట్ డయాగ్రామ్ ఏమవుతుందండి, 50 ఇంటూ 3 150. ఈ పాయింట్ దగ్గర 150 ఉంటుంది, ఈ పాయింట్ దగ్గర 0 ఉంటుంది. సో టోటల్ డయాగ్రామ్ ఏమవుతుంది, ట్రయాంగిల్ గా ఫామ్ అవుతుంది. సో ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది కాబట్టి దీని యొక్క బెండ్ మూమెంట్ డయాగ్రామ్ ఇలా ట్రయాంగిల్ గా వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలంటే, సెకండ్ స్టెప్ లో ఏంటంటే, అదే బెండ్ మూమెంట్ డయాగ్రామ్ రావాలంటే, అంటే మనకి టోటల్ గా ఇది ఒక్కటే, ఇది ఇంతవరకు ఏమవుతుంది, క్యాంటిలివర్ అవుతుంది. సో మనం చేసేది క్యాంటిలివర్ కాదు కదా, ప్రాపర్టీ క్యాంటిలివర్ కదా. సో దీనికి అదే బీమ్ కి ఏం చేస్తున్నామంటే, సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ అనేది ఒకటి ఉంటుంది. ఆ ప్రిన్సిపల్ ద్వారా ఇదే బీమ్ కి నేను కింద నుంచి ఒక అప్వర్డ్ రియాక్షన్ డెవలప్ చేస్తున్నాను. ఈ అప్వర్డ్ రియాక్షన్ వల్ల ఇదేమవుతుందండి, ఈ బీము సాగింగ్ అవుతుంది. సో సాగింగ్ అవుతుంది కాబట్టి ఇక్కడ పాజిటివ్ బెండ్ మూమెంట్ డయాగ్రామ్ వస్తుంది. అది ఇక్కడ పాయింట్ లోడ్ ఏం చేస్తుంది, దీన్ని ఇక్కడ హాగింగ్ చేస్తుంది. హాగింగ్ కాబట్టి నెగెటివ్ బెండ్ మూమెంట్ డయాగ్రామ్ వస్తుంది. ఇదేమో పాజిటివ్ బెండ్ మూమెంట్ డయాగ్రామ్ వస్తుంది. సో ఇక్కడ కూడా అంతే, ఈ పాయింట్ దగ్గర ఎలాంగ్ ద ఫోర్స్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఉంటుందా, ఉండదు కాబట్టి ఇక్కడ 0 ఉంటుంది. ఇక్కడ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఈ పాయింట్ వరకు ఏమవుతుంది, ఈ ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ 6 కాబట్టి 6 ఇంటూ ఆర్బి టోటల్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అనేది వస్తుంది. ఓకే. సో ఇట్లా పర్పెండిక్యులర్ డిస్టెన్స్ చేస్తే మనకి ఇక్కడ పాజిటివ్ బెండ్ మూమెంట్ డయాగ్రామ్ వస్తుంది. సో ఇక్కడ కూడా సేమ్ యాస్టిస్ గా ట్రయాంగిల్ గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ రెండింటిని కంబైన్ చేస్తే, సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ గా కంబైన్ చేస్తే మనకి ఏమవుతుంది, ఫైనల్ గా సేమ్ ప్రాపర్ క్యాంటిలివర్ యొక్క డయాగ్రామ్ ఏదైతే ఉంటుందో, ప్రాపర్ క్యాంటిలివర్ యొక్క కండిషన్ ఏదైతే వస్తుందో అదే వస్తుంది కాబట్టి, సో ఆ టోటల్ డయాగ్రామ్ ని యాడ్ చేయాలి. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇది టోటల్ ఏరియా ఆఫ్ ది బెండ్ మూమెంట్ డయాగ్రామ్ ఫర్ దట్ ప్రాపర్ క్యాంటిలివర్ అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ ఏరియా వచ్చేసింది. సో ఏరియా ఇంటూ ఎక్స్ బార్ వేయాలి. సో ఫస్ట్ వన్ ఏరియా ఆఫ్ ది పాజిటివ్ బెండ్ మూమెంట్ డయాగ్రామ్ చూద్దాం. సో ఫస్ట్ దీనికి ఇదేంటిది, ట్రయాంగిల్ షేప్ కాబట్టి ఏరియా కావాలంటే హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. సో హాఫ్ ఇంటూ అండ్ బేస్ ఇక్కడ ఎంత అంటే మొత్తం టోటల్ గా ఇక్కడ నుంచి ఇక్కడికి టోటల్ బేస్ 6 మీటర్స్ కాబట్టి 6 ఇంటూ హైట్ ఎంత ఇక్కడ 6 ఆర్బి. సో హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ ఇంటూ అండ్ ఇట్స్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ పాయింట్ బి. ఓకే. ఇట్లా సెంట్రల్ డిస్టెన్స్ ఫ్రమ్ పాయింట్ బి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్నటువంటి సెంట్రల్ డిస్టెన్స్ ఏమవుతుందండి, ఇటు సైడ్ అయితేనేమో జనరల్ గా 2/3 అవుతుంది. అదే ఇటు సైడ్ నుంచి అయితే, ఇక్కడ నుంచి అయితే 1/3. సో మనకి ఎప్పుడైనా పాయింట్ బి నుంచి మెజర్ చేస్తాం కాబట్టి, సో సెంట్రల్ డిస్టెన్స్ ఇక్కడ నుంచి ఇక్కడికి 2/3 ఆఫ్ ఇట్స్ బేస్. సో 2/3 ఆఫ్ ఇట్స్ 6. ఓకే. ఇంకో బెండ్ మూమెంట్ డయాగ్రామ్ ఏముంది, అది నెగెటివ్ బెండ్ మూమెంట్ డయాగ్రామ్ ఉంది. సో నెగెటివ్ బెండ్ మూమెంట్ డయాగ్రామ్ ఎందుకు వచ్చిందంటే, ఈ పాయింట్ తోటి ఏం చేస్తుంది, దీన్ని హాగింగ్ చేస్తుంది. అంటే కర్వింగ్ డౌన్వర్డ్ డైరెక్షన్ చేస్తుంది, క్రయింగ్ షేప్ తీసుకొస్తుంది కాబట్టి హాగింగ్ మూమెంట్ కాబట్టి మేము నెగెటివ్ బెండ్ మూమెంట్ డయాగ్రామ్ వచ్చింది. 150 అవుతుంది. సేమ్ ఇక్కడ కూడా ట్రయాంగిల్ షేప్ లో ఉంది కాబట్టి హాఫ్ ఇంటూ బేస్, ఎందుకంటే ఇక్కడ బేస్ ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ 3 మీటర్స్ ఉంది కాబట్టి హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ చేస్తున్నాం. అండ్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఏమవుతుందండి, సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ యొక్క సెంట్రల్ డిస్టెన్స్ ఏమవుతుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి అవుతుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కాబట్టి, సో అదే సెంట్రల్ డిస్టెన్స్ కాబట్టి ఇక్కడ ఉన్న సెంట్రల్ డిస్టెన్స్ ఇక్కడ ఈ ట్రయాంగిల్ కి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 2/3 అవుతుంది, ప్లస్ ఇక్కడ నుంచి ఇక్కడికి 3 అవుతుంది. సో అందుకే 3 ప్లస్ 2/3 ఆఫ్ ఇట్స్ 3. సో సబ్స్టిట్యూట్ చేస్తే మీకు టోటల్ గా ఆర్బి వాల్యూ వస్తుంది. సో ఒకసారి ఆర్బి వాల్యూ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏంటండి, నెక్స్ట్ సింపుల్ గా సమ్మేషన్ అప్వర్డ్ ఫోర్స్ ఇక్కడ డౌన్వర్డ్ ఫోర్స్ చేస్తే ఆర్ఏ వచ్చేసింది. సో ఎప్పుడైతే ఆర్ఏ కనుక వచ్చిందనుకోండి, సో ఆర్ఏ వచ్చిన తర్వాత మీకు నెక్స్ట్ రియాక్షన్స్ గానీ, షియర్ ఫోర్స్ డయాగ్రామ్ గానీ ఫైండ్ అవుట్ చేయడం ఈజీ. సో ఫస్ట్ వన్ షియర్ ఫోర్స్ డయాగ్రామ్ ట్రై చేద్దాం. సో షియర్ ఫోర్స్ డయాగ్రామ్ ట్రై చేసేటప్పుడు ఫస్ట్ జనరల్ గా ఏంటంటే రైట్ నుంచి లెఫ్ట్ కి వెళ్తుంటారు జనరల్ గా. ఓకే. రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ కి వెళ్తుంటారు. అండ్ ఎప్పుడైనా ఒక కండిషన్ ఏం చేస్తారంటే, రైట్ సైడ్ అప్వర్డ్ ఫోర్స్ ఎన్ అంటే నెగెటివ్ తీసుకుంటారు. సో రైట్ సైడ్ అప్వర్డ్ ఫోర్స్ ఇస్ నెగెటివ్. దీనికి షార్ట్ కట్ కోడ్ ఏంటంటే జనరల్ గా రన్ అని చెప్తారు. రన్, RUN, రైట్ సైడ్ అప్వర్డ్ ఫోర్స్ ఇస్ నెగెటివ్. సో ఫస్ట్ ఏం చేస్తారంటే, రైట్ సైడ్ నుంచి షియర్ ఫోర్స్ డయాగ్రామ్ డ్రా చేసుకుంటారు. సో ఫస్ట్ ఏం చేయాలంటే, ఒక బేస్ లైన్ డ్రా చేసుకోవాలి. అంటే మనం ఒక 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 ఎక్స్ లైన్, అంటే ఒక హార్జెంటల్ లైన్ డ్రా చేసుకోవాలి. సో డ్రా చేసుకున్న తర్వాత ఫస్ట్ ఏంటి, ఈ పాయింట్ బి దగ్గర షియర్ ఫోర్స్ డయాగ్రామ్ ఏంటి, ఒక ఆర్బి వాల్యూ కదా. ఇక్కడ ఉన్నటువంటి పాయింట్ ఏంది, ఆర్బి అనే పాయింట్ ఒకటే ఉంది. సో ఆర్బి వాల్యూ ఏంటి, రైట్ సైడ్ అప్వర్డ్ ఫోర్స్. ఇది ఏమవుతుంది, రైట్ సైడ్ లో ఫోర్స్ అప్వర్డ్ డైరెక్షన్ లో చూపిస్తుంది కాబట్టి జనరల్ గా మనం నెగెటివ్ తీసుకుంటాం.
సో దేర్‌ఫోర్ ఆర్‌బీ వాల్యూ ఏదైతే ఉందో అది తీసుకుంటాం. సో ఇది 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 0 కాబట్టి పైనైతేనేమో పాజిటివ్ తీసుకుంటాము. కిందైతే నెగెటివ్ తీసుకుంటాం. సో పాజిటివ్ పైకెళ్తే పాజిటివ్, కిందకెళ్తే నెగెటివ్ కాబట్టి సో కిందకి 15.65 కాబట్టి కింద ఎక్కడి వరకైతే ఫర్ ఎగ్జాంపుల్ ఏదో పాయింట్ దగ్గర 15.65 తీసుకుందాం. ఓకే. ఇలా. అప్ టు ఆ పాయింట్ తర్వాత ఇంకేమన్నా లోడ్ ఉందా ఇక్కడ? అప్ టు ఏ పాయింట్ వరకు ఏమీ లోడ్ లేదు కాబట్టి, ఆ పాయింట్ వరకు కూడా కాన్స్టాంట్‌గా ఉంటుంది. ఎక్కడైతే లోడ్ వచ్చిందో మళ్ళీ అక్కడ మారుతుంది. అక్కడ ఎలా వస్తుందంటే రైట్ సైడ్ అప్‌వర్డ్ ఫోర్స్ నెగెటివ్ తీసుకున్నాం కాబట్టి, మైనస్ అని తీసుకున్నాం కాబట్టి, మరి డౌన్‌వర్డ్ ఫోర్స్ ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. సో, రైట్ సైడ్ అప్‌వర్డ్ ఫోర్స్ నెగెటివ్ తీసుకున్నప్పుడు, డౌన్‌వర్డ్ ఫోర్స్ ఏమవుతుంది? ప్లస్ అవుతుంది కాబట్టి, సో, సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది? ఫైనల్‌గా మీకు ఆన్సర్ ఏమొచ్చిందండి ఇక్కడ? ఆన్సర్ పాజిటివ్ వచ్చింది. సో, దేర్‌ఫోర్ పాజిటివ్ వచ్చింది కాబట్టి ఆన్సర్ ఇది ఒక ఎక్స్ యాక్సిస్ గనక ఒక హారిజాంటల్ ఎక్స్ డైరెక్షన్ ఇది ఒక బేస్ లైన్ గనక తీసుకుంటే పాజిటివ్ వాల్యూస్ అయితేనేమో పైకి, నెగెటివ్ వాల్యూస్ అయితే కిందకేస్తాం. సో, ఇక్కడ వచ్చిన ఆన్సర్ పాజిటివ్ కాబట్టి ఇంతకు ముందు నెగెటివ్ ఉన్నది వాల్యూ కాస్త పాజిటివ్ పాయింట్ ఎక్కడైతే ఉందో ఆ పాయింట్ వరకు వెళ్ళాలి. ఓకే. అప్ టు పాయింట్ వరకు వెళ్ళాలి. మళ్ళీ అగైన్ ఇక్కడ పాయింట్ లోడ్ ఇంకెక్కడా కూడా లేదు కాబట్టి ఎటువంటి లోడ్స్ లేదు కాబట్టి అప్ టు ఆ పాయింట్ వరకు కూడా హారిజాంటల్‌గా అలాగే అదే లోడ్ కాన్స్టాంట్‌గా వస్తూ ఉంటుంది. ఓకే. మళ్ళీ ఇక్కడికెళ్ళిన తర్వాత ఓకే. ఇక్కడికెళ్ళిన తర్వాత ఇక్కడున్న టోటల్ లోడ్ 34.375 ఓకే. ఇంకా ఇక్కడ నుంచి అగైన్ ఇక్కడ ఒక అప్‌వర్డ్ ఫోర్స్ కూడా యాక్ట్ అవుతుంది. సో, ఇక్కడ అప్‌వర్డ్ ఫోర్స్ ఏమవుతుంది? ఇక్కడ రైట్ సైడ్ అప్‌వర్డ్ ఫోర్స్ నెగెటివ్ తీసుకున్నప్పుడు లెఫ్ట్ సైడ్ ఏమవుతుంది? ఇది పాజిటివ్ అవుతుంది. సో, ఇక్కడ 34.375 కాబట్టి ఇక్కడ నెగెటివ్ ఇటు సైడ్ కాస్త కూడా నెగెటివ్ అవుతుంది కాబట్టి మీకు సబ్స్టిట్యూట్ చేస్తే ఫైనల్‌గా ఇక్కడ 0 వస్తుంది. లేదా ఇదే వాల్యూని కన్సిడర్ చేసుకుంటూ వస్తే ఇట్లా షియర్ ఫోర్ డయాగ్రామ్ వస్తుంది. ఓకే. ఇలా అయిపోయింది. నెక్స్ట్ వన్ బెండింగ్ మూవ్‌మెంట్స్. సో, జనరల్‌గా బెండింగ్ మూవ్‌మెంట్ నెక్స్ట్ బెండింగ్ మూవ్‌మెంట్ డయాగ్రామ్ ఎలాగా డ్రా చేయాలో చూద్దాం. సో, బెండింగ్ మూవ్‌మెంట్ ఏంటంటే సో, బెండింగ్ మూవ్‌మెంట్ అట్ B = 0 వస్తుంది. సో, జనరల్‌గా ఏంటి రోలర్ సపోర్ట్ దగ్గర ఎటువంటి బెండింగ్ మూవ్‌మెంట్ ఉండదు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు డ్రా చేసుకున్నా కూడా ఈ పాయింట్ దగ్గర ఏమవుతుంది ఫోర్స్ ఉంటుంది కానీ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఉంటుందా? ఉండదు. అండ్ ఇది హింజ్డ్ సపోర్ట్ కాబట్టి ఎటువంటి లోడ్ అప్లై చేసినా అది మూవ్‌మెంట్ రెసిస్ట్ చేయదు. యాక్చువల్‌గా ఎమ్మటే 0 అయిపోతుంది. సో, ఫస్ట్ పాయింట్ 0 కాబట్టి సేమ్ ఇక్కడ కూడా అంతే. మనం ఫస్ట్ ఒక హారిజాంటల్ లైన్ డ్రా చేసుకోవాలి. సేమ్ కాన్సెప్ట్‌తో ఫస్ట్ ఒక హారిజాంటల్ లైన్ డ్రా చేసుకోవాలి. ఓకే. హారిజాంటల్ లైన్ డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత ఒకవేళ ఆన్సర్స్ గనక పాజిటివ్ వస్తే పైన తీసుకోవాలి వాల్యూస్. ఒకవేళ నెగెటివ్ వస్తే వాల్యూస్ కింద నోట్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్‌గా ఏ పాయింట్ అయితే అనుకుంటున్నామో ఆ పాయింట్ దగ్గర. సో, ఫస్ట్ 0 వచ్చింది కాబట్టి ఈ పాయింట్ దగ్గర 0 ఉంది కాబట్టి అదే వాల్యూ తీసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ 0. ఓకే. ఇది 0 అయిపోయింది. నెక్స్ట్ బెండింగ్ మూవ్‌మెంట్ ఎట్ సి దగ్గర ఏమవుతుంది? అంటే బెండింగ్ మూవ్‌మెంట్ ఎట్ సి అంటే ఇక్కడ పాయింట్ దగ్గర కదా! ఈ పాయింట్ దగ్గర బెండింగ్ మూవ్‌మెంట్ ఎట్ సి ఏమవుతుంది? సో, ఇక్కడ నుంచి ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అనేది ఒకటే ఫోర్స్ అది. సో, ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కాబట్టి 15.65 ఇంటూ 0 చేస్తే వస్తుంది. ఏం చేస్తుంది? ఈ యొక్క రియాక్షన్ ఏం చేస్తుంది? డ్యూ టు ఈ యొక్క ఆర్‌బీ ఏం చేస్తుంది? ఇలా ఉన్న బీమ్‌ని కాస్త ఇలా రొటేట్ చేస్తుంది. అంటే సో, ఫైనల్‌గా మీకేమొస్తుంది? ఇది ఒక స్మైలింగ్ షేప్‌కి వస్తుంది. సో, స్మైలింగ్ షేప్ వస్తే దాన్ని ఏమంటాం మనం? మనం ఏం చేసుకుంటాం జనరల్‌గా దాన్ని పాజిటివ్ తీసుకుంటాం. సో, పాజిటివ్ కాబట్టి వచ్చిన ఆన్సర్ ఎంత 46.875 కాబట్టి సో, ఆ పాయింట్ దగ్గర ఎక్కడైతే ఉంటుందో ఎగ్జాక్ట్‌గా సి అనే పాయింట్‌కి ఎదురుగా 46.875 కాబట్టి ఆ పాయింట్ దగ్గర తీసుకోవాలి. సో, ఇప్పుడు ఈ 2 పాయింట్స్‌ని జాయిన్ చేయండి. మీకొక స్ట్రెయిట్ లైన్ లాగా వస్తుంది. ఓకే. అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ బెండింగ్ మూవ్‌మెంట్ ఎట్ ఏ దగ్గర తీసుకోవాలి. సో, బెండింగ్ మూవ్‌మెంట్ ఎట్ ఏ దగ్గర కాబట్టి సో, ఈ పాయింట్ దగ్గర సో, ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. సో, ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. సో, ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత? టోటల్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ 6. సో, ఏం చేసింది? ఈ రియాక్షన్ సాగింగ్ చేస్తుంది కాబట్టి పాజిటివ్. అండ్ ఇక్కడ ఒక లోడ్ ఉంది. ఈ లోడ్ ఏం చేస్తుందంటే జనరల్‌గా డౌన్‌వర్డ్ డైరెక్షన్ చూపిస్తుంది. సో, అంటే హగింగ్ చేసింది కాబట్టి 50/3 మైనస్ వస్తుంది. సో, ఫైనల్‌గా సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొచ్చింది? ఇక్కడ ఆన్సర్ మనకి నెగెటివ్‌లో వచ్చింది. సో, నెగెటివ్ వచ్చింది కాబట్టి పాజిటివ్ ఆన్సర్స్ తీసుకున్నప్పుడు పైనేసినప్పుడు నెగెటివ్ ఆన్సర్స్ కింద తీసుకోవాలండి. ఓకే. నెగెటివ్ ఆన్సర్స్ కింద తీసుకోవాలి. సో, నెగెటివ్ ఆన్సర్స్ కింద తీసుకున్నప్పుడు ఇక్కడ 46 కాబట్టి 56 అంటే కొద్దిగా ఎక్కువ తీసుకోవాలి. సో, తీసుకొని ఇప్పుడు ఈ పాయింట్‌ని, ఆ పాయింట్‌ని జాయిన్ చేయాలి. ఓకేనా? సో, ఒక్క నిమిషం. సో, ఈ పాయింట్‌ని, ఆ పాయింట్‌ని జాయిన్ చేయాలి. సో, ఇలా జాయిన్ చేస్తే వచ్చేది మనకి జనరల్‌గా బెండ్ మూవ్‌మెంట్ డయాగ్రామ్ అవుతుంది. ఇలా మనకి ఫైనల్‌గా బెండ్ మూవ్‌మెంట్ డయాగ్రామ్, షియర్ ఫోర్ డయాగ్రామ్ వస్తుంది. ఇంకా వాడు ప్రాబ్లమ్‌లో స్లోప్, డిఫ్లెక్షన్స్ కూడా అడుగుతాడు. అవి అప్‌కమింగ్ ప్రాబ్లమ్స్‌లో చూద్దాం. సేమ్ ఇదే కాన్సెప్ట్ అర్థమైంది కదా! సో, ఏం చేయాలి? ఫస్ట్ ఏదైతే ఉంటుందో ఫస్ట్ దాన్ని వితౌట్ రియాక్షన్ తీసేసి మనం ఏం చేస్తామంటే జనరల్‌గా దాన్ని ఒక నార్మల్ క్యాంటిలివర్‌గా కన్సిడర్ చేసుకొని మనం చేసుకుంటూ వెళ్తాం. సో, చేసిన తర్వాత వచ్చిన ఆన్సర్ ఏదైతే ఉంటుందో అది అలా పక్కన పెట్టేసి నెక్స్ట్ ఏం చేస్తామంటే అలా వచ్చిన తర్వాత దాన్ని విత్ ఇప్పుడు లోడ్ తీసేసి ఓన్లీ వర్టికల్ రియాక్షన్ కన్సిడర్ చేసి చేస్తాం. ఇట్లా 2 కండిషన్స్ చేసి కంబైన్ చేస్తే వచ్చేదే
ప్రాపర్టీ క్యాంటిలివర్‌గా కనిపిస్తుంది కాబట్టి చూడడానికి ఆటోమేటిక్‌గా అలా అని చెప్పి అప్పుడు చేస్తాం. ఈ కాన్సెప్ట్‌తో చేస్తాం. ఓకే. ఇదే టైప్ ప్రాబ్లమ్ ఇంకోటి చెప్తాను. సో, ఇప్పుడు పాయింటెడ్ కదా! ఒక యూడిఎల్ టైప్ ప్రాబ్లమ్ ఉంటే చూద్దాం. సో, యూడిఎల్ టైప్ ప్రాబ్లమ్ మీకు ఇక్కడ ఒకటుంది. సో, డిటర్మైన్ ది సపోర్ట్ రియాక్షన్స్ ఇన్ ది ప్రాపర్టీ బీమ్ ఆఫ్ స్పాన్ 5 మీటర్స్ ఇచ్చాడు. సబ్స్టిట్యూట్ యూడిఎల్ అన్నాడు. సో, ఇచ్చేసాడు. ఓకే. యూడిఎల్ ఇచ్చేసాడు. 5 మీటర్స్ అని వాడన్న ప్రాబ్లమ్ ప్రకారం ఏసారు. ఇప్పుడు చూడండి సేమ్ ఇక్కడ చూస్తే దీనికి కూడా ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఏఎక్స్ బార్ బై ఏ ఫార్మ్ చేయాలి. ఇక్కడ ఏని ఇటు పంపిస్తే 0 అయిపోతుంది. సో, ఏరియా ఒకటే మిగిలిపోతుంది. సో, ఏ అంటే ఏరియా ఆఫ్ బెండ్ మూమెంట్ డయాగ్రామ్. సో, బెండ్ మూమెంట్ డయాగ్రామ్ చేయాలంటే ఫస్ట్ ఏం చెప్తున్నాను. సో, ఫస్ట్ ఈ ప్రాపర్ రియాక్షన్ తీసేసి ఓన్లీ యూడిఎల్‌ని కన్సిడర్ చేసుకొని, ఈ యూడిఎల్‌ని ప్లేస్ చేసుకొని దీని యొక్క బెండ్ మూమెంట్ డయాగ్రామ్ మీకు ఆల్రెడీ తెలిసుండాలి. ఓకే. ఈ పాయింట్ దగ్గర యూడిఎల్ ఏమవుతుందండి? డబ్ల్యూ ఇంటూ ఎక్స్/2 అవుతుంది జనరల్‌గా. సో, డబ్ల్యూ ఇంటూ ఎక్స్/2 అవుతుంది. అండ్ ఇది స్ట్రెయిట్ లైన్ లాగా రాదు బెండ్ మూమెంట్ డయాగ్రామ్. ఓకే. సో, మీకు ఆల్రెడీ మనకి స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్‌లో తెలుసు. సో, ఈ యూడిఎల్ ఉన్నప్పుడు ఏమవుతుంది? షియర్ ఫోర్స్ డయాగ్రామ్ ఏమో ట్రయాంగిల్ షేప్‌లో వస్తుంది. అంటే లీనియర్ వస్తుంది. అంటే ఏమంటారు? ట్రయాంగిల్ షేప్ వస్తుంది. దాని యొక్క బెండ్ మూమెంట్ డయాగ్రామ్ ఏమో ఏమంటారు? ఫస్ట్ డిగ్రీ గాని, సెకండ్ డిగ్రీ కర్వ్ కిందకి గాని వస్తుంది. ఓకే. ఇలా మనకి బెండ్ మూమెంట్ డయాగ్రామ్ ఇలా మారిపోతుంది. ఓకే. సో, ఇలా చూస్తే ఇది ఇలా వస్తుంది. సో, దీనికి ఈ టైప్ ఆఫ్ కండిషన్‌కి మనకి ఏరియా బెండ్ మూమెంట్ డయాగ్రామ్ ఏంటంటే, మీకు ఆల్రెడీ ఇందాక చూపించేటట్టుగా మీకు 1/3 ఆఫ్ ఇట్స్ బేస్ ఇంటూ హైట్. ఓకే. సో, 1/3 ఇట్స్ బేస్ ఇంటూ హైట్ అట్లా మీకు ఉంటుంది. 1/3 ఇట్స్ బేస్ ఇంటూ హైట్ సరే ఇక్కడ కనిపించట్లేదు. ఓకే. సో, 1/3 ఆఫ్ ఇట్స్ బేస్ ఇంటూ హైట్ ఉంటుంది. సో, ఇలా ఉంటాయి. అదే ఒకవేళ మీకు డయాగ్రామ్ గనక ఈ షేప్‌లో అనేది ఎట్లా వస్తుందంటే, దానికి కొన్ని కండిషన్స్ ఉంటాయండి. బెండ్ మూమెంట్ డయాగ్రాము ఇలా గూడా రావచ్చు కదా! ఇలా రావచ్చు కదా! ఓకే. ఇలానే ఎందుకు రావాలి అనేది ఉంటుంది. ఓకే. అలా ఎందుకొస్తుందనేది మీకు చెప్తాను. మీకది ఎస్ఎంలో క్లియర్‌గా చెప్పుండాలి. సో, ఇలా బెండ్ మూమెంట్ డయాగ్రామ్ అయితేనేమో 1/3 అండి. ఓకే. ఇలా ఉంటే బెండ్ మూమెంట్ డయాగ్రాము 1/3 వస్తుంది. ఓకే. ఇలా వస్తే 1/3 అవుతుంది. అదే ఒకవేళ బెండ్ మూమెంట్ డయాగ్రాము ఇలా గనక ఉంటే, ఇలా ఉంటే అప్పుడెలా వస్తుందంటే దాని యొక్క బెండ్ మూమెంట్ డయాగ్రాము. సో, దానికేంటి వస్తుందంటే దీనికి టూ 2/3 అవుతుంది. సో, 2/3 వస్తుంది. ఇలా ఉంటే బెండ్ మూమెంట్ డయాగ్రామ్. ఓకే. ఇదండి. ఓకే. ఇలా చేస్తాం. ఓకే. ఇలా 1/3. అయితే మరి ట్రయాంగిల్ ఇది బెండ్ మూమెంట్ డయాగ్రామ్ ఇలా వస్తుందా అనేది దేని మీద డిపెండ్ అయ్యి ఉంటుందంటే, మీకు ఎస్ఎంలో తెలిసుండాలి లేదా ఇప్పుడైనా నేర్చుకొని నేను చెప్తాను. సో, ఇక్కడ ఏమవుతుందంటే, ఇక్కడ ఇక్కడ మనకి ఈ పాయింట్ దగ్గర ఏమవుతుందంటే మనం ఏమంటామంటే ఇక్కడ పాయింట్ దగ్గర స్లోపు ఈ పాయింట్ దగ్గర లోడ్ ఉందా? ఈ పాయింట్ దగ్గర సో, లోడ్ లేదు కాబట్టి ఇక్కడ స్లోప్ 0 అవ్వాలి. ఓకే. ఇక్కడ లోడ్ మాక్సిమం ఉంది కాబట్టి, ఇక్కడ స్లోప్ కూడా మాక్సిమం ఉండాలి. ఆ కండిషన్స్‌తో తీసుకునేటట్టు చూడాలి. సో, ఇక్కడ స్లోప్ 0 ఉండాలి అంటే ఏంటి? మనం కర్వ్‌ని ఈ విధంగా డ్రా చేస్తేనే మనకి అక్కడ టాంజెంట్ గనుక డ్రా చేస్తే స్లోప్ 0 వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా డ్రా చేశాననుకోండి, ఇక్కడ స్ట్రెయిట్ లైన్ డ్రా చేస్తే స్ట్రెయిట్‌గా వస్తుంది. ఓకేనా? అప్పుడు మీకు స్లోప్ 0 వస్తుంది. అదే ఒకవేళ మీకు డయాగ్రామ్ గనక ఇలా డ్రా చేశారనుకోండి, అప్పుడేమవుతుంది? ఇక్కడ, ఇక్కడ టాంజెంట్ కనుక డ్రా చేస్తే ఏమొస్తది? ఇట్లొస్తుంది. అంటే ఎంతో కొంత ఇంక్లైన్డ్ అనేది ఉంటుంది. ఇట్లా స్లోప్ అనేది మారుతుంది. అట్లా ఇక్కడ మీకు బేస్డ్ ఆన్ కండిషన్స్ షియర్ ఫోర్స్ డయాగ్రామ్‌లో మీకక్కడ షియర్ ఫోర్స్ డయాగ్రామ్ గనుక 0 వస్తే ఇక్కడ స్లోప్ 0 ఉండాలి. అక్కడ షియర్ ఫోర్స్ డయాగ్రామ్ మాక్సిమం ఉంటే ఇక్కడ అట్లా మాక్సిమం ఉండాలి. ఈ కండిషన్స్ ప్రకారం మనకి డయాగ్రామ్ అనేది మారుతుంది. సో, దీని గురించి మీకు ఇన్ డీటెయిల్‌గా మీకు ఎస్ఎంలో తెలుసుకొనుండాలి. లేదా ఇప్పుడు చెప్పా కదా! ఆ కాన్సెప్ట్‌తో. సో, షియర్ ఫోర్స్ డయాగ్రాము అక్కడ మీకు డ్రా చేస్తే షియర్ ఫోర్స్ డయాగ్రామ్ మినిమమ్ వస్తుంది. సో, అందుకే ఇక్కడ స్లోప్ మినిమమ్ ఉండాలి. అక్కడ షియర్ ఫోర్స్ మాక్సిమం వస్తే ఇక్కడ కూడా స్లోప్ మాక్సిమం ఉండాలి. అట్లా మనకి డ్రా చేస్తే ఈ విధంగా వస్తుంది డయాగ్రామ్. ఓకే. ఇలా వచ్చింది కాబట్టి ఇప్పుడు ఫైనల్‌గా డయాగ్రామ్ కన్‌స్ట్రక్షన్ అయిపోయింది. సో, 1/3 ఆఫ్ ఇట్స్ బేస్ ఇంటూ హైట్ అనేది వచ్చింది. సో, డ్యూ టు లోడ్ వల్ల ఏమవుతుంది? హాగింగ్ మూవ్‌మెంట్ డెవలప్ అవుతుంది కాబట్టి నెగెటివ్ వస్తుంది. సో, 1/3 ఆఫ్ ఇట్స్ బేస్ ఇంటూ హైట్. సో, హైట్ ఏమవుతుంది? ఇటువైపు ఉన్న బెండ్ మూమెంట్ డయాగ్రామ్ వస్తుంది. నెక్స్ట్ వన్ ఇప్పుడు ఏంటి లోడ్ తీసేసి ఓన్లీ అప్‌వర్డ్ రియాక్షనే కన్సిడర్ చేసి దీని బెండ్ మూమెంట్ డయాగ్రామ్ డ్రా చేస్తే ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ 5 ఆర్‌బీ అవుతుంది. సో, దీని యొక్క షేప్ ట్రయాంగిల్ షేప్‌లో ఉంది కాబట్టి హాఫ్ ఇంటూ
బేస్ ఇంటూ హైట్ చేసి అండ్ ఇటు సైడ్ ఇక్కడ నుంచి ఇక్కడ ఈ డిస్టెన్స్ ఎంత 2/3 ఆఫ్ ఇట్స్ బేస్ అవుతుంది. అదే ఇక్కడ నుంచి అయితే ఇటు నుంచి అయితే ఇటు 1/4 అండి. ఇటు నుంచి అయితేనేమో 3/4. సో ఇటువైపు ఎక్కువ డిస్టెన్స్ ఉంది కాబట్టి ఇటు 3/4, ఇటైతేమో 1/4. సో 3/4 ఆఫ్ ఇట్స్ డిస్టెన్స్ 5 మీటర్స్. సో సబ్స్టిట్యూట్ చేస్తే ఆర్‌బీ వచ్చింది. సో ఎప్పుడైతే ఆర్‌బీ గనుకొస్తే నెక్స్ట్ ఆర్ఏ కాలిక్యులేట్ చేయడం చాలా ఈజీ. సమ్మేషన్ అప్పర్ ఫోర్స్ ఈక్వల్ డౌన్ ఫోర్స్ చేయొచ్చు. ఒకసారి రియాక్షన్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇందాక చెప్పిన కాన్సెప్ట్ ప్రకారం షియర్ ఫోర్స్ డయాగ్రామ్, బెండ్ ఓవర్ డయాగ్రామ్ డ్రా చేయడం ఈజీ. సో ఫస్ట్ వన్ ఏం చేయాలి? ఫస్ట్ వన్ షియర్ ఫోర్స్ ఎట్ బి ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ అప్వర్డ్ ఫోర్స్. సో రైట్ సైడ్ అప్వర్డ్ ఫోర్స్ ఏదైతే ఉందో ఆర్‌బీ అవుతుంది. సో ఆర్‌బీ కాస్త ఏం చేస్తామంటే జనరల్‌గా మనం రైట్ సైడ్ అప్వర్డ్ ఫోర్స్ ఇస్ జనరల్లీ టేకెన్ యాస్ నెగెటివ్. సో ఇక్కడ మనకి రైట్ సైడ్ అప్వర్డ్ ఫోర్స్ చూపిస్తుంది. సో రైట్ సైడ్ అప్వర్డ్ ఫోర్స్ ఏం చేస్తామంటే నెగెటివ్‌గా కన్సిడర్ చేస్తాం. షార్ట్ కట్ వచ్చేసి రన్ ఆర్‌యుఎన్. సో రైట్ సైడ్ అప్వర్డ్ ఫోర్స్ నెగెటివ్ తీసుకుంటాం. సో నెగెటివ్ తీసుకున్నప్పుడు వచ్చిన ఆన్సర్ నెగెటివ్ కాబట్టి సేమ్ అదే కాన్సెప్ట్‌తో ఫస్ట్ ఒక బేస్ లైన్ కన్‌స్ట్రక్షన్ చేసుకోవాలి. అంటే ఒక హారిజాంటల్ లైన్ డ్రా చేసుకోవాలి. సో హారిజాంటల్ లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఒకవేళ మీకు గనక పాజిటివ్ వాల్యూస్ వస్తేనేమో ఇక్కడ పైన తీసుకోవాలి. అదే నెగెటివ్ వాల్యూస్ వస్తే కింద తీసుకోవాలి. అయితే ఇక్కడ వచ్చిన ఆన్సర్ నెగెటివ్ కాబట్టి సో 28.123 ఎక్కడుందో అప్ టు ఫర్ ఎగ్జాంపుల్ అప్రాక్సిమేట్ ఎస్టిమేషన్ ఆ పాయింట్ దగ్గర తీసుకోవాలి. ఓకే. ఇక్కడ ఒక పాయింట్ వచ్చేసింది. నెక్స్ట్ వన్ షియర్ ఫోర్స్. ఇక మధ్యలో ఎక్కడ పాయింట్ క్లోడ్స్ కానీ ఏమీ లేదు కాబట్టి ఇక డైరెక్ట్‌గా ఇక్కడికే వెళ్ళిపోతాం. ఇంకెక్కడ ఏమీ లేదు కాబట్టి. సో షియర్ ఫోర్స్ ఎట్ ఏకి వెళ్ళిపోతున్నాం. సో షియర్ ఫోర్స్ ఎట్ ఏకి సో రైట్ సైడ్ అప్పర్ ఫోర్స్ ఏమో నెగెటివ్. ఓకే. ఇంకా మిగతాది ఇదంతా ఏమవుతుంది డౌన్‌వర్డ్ లోడ్. సో డౌన్‌వర్డ్ లోడ్ ఏం చేస్తాం? అప్‌వర్డ్ లోడ్ నెగెటివ్ తీసుకున్నప్పుడు డౌన్‌వర్డ్ లోడ్ ఏం తీసుకోవాలి జనరల్‌గా పాజిటివ్ తీసుకుంటాం. సో టోటల్ లోడ్ ఏమవుతుంది? సో 15/5 టోటల్ యూడిఎల్ లోడ్ తీసుకుంటే ఏమొచ్చింది ఆన్సర్ ఇక్కడ 46.87 వచ్చేసింది. సో 46.87 కాబట్టి సో టోటల్ అప్పర్ ఫోర్స్ పాజిటివ్ వచ్చింది కాబట్టి ఆ పాయింట్ దగ్గర పాజిటివ్ కాబట్టి ఇదేమో 28 ఇదేమో 46 కాబట్టి దాదాపుగా కొంచెం హైట్ ఎక్కువతో ఈ పాయింట్ డ్రా చేసుకోవాలి. సో ఇక్కడేమో ఈ పాయింట్ ఏమో ఇక్కడొచ్చింది. ఈ పాయింట్ ఏమో ఇక్కడొచ్చింది. సో ఈ రెండిటిని మనం 2 పాయింట్స్ ఎప్పుడైనా సరే ఏం చేయాలి? జాయిన్ చేయాలి. సో జాయిన్ చేస్తే అది ట్రయాంగిల్ కావచ్చు, రెక్టాంగిల్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. ఇలా వచ్చేసింది. ఇలా మనకి ఫైనల్‌గా దీని యొక్క బెండ్ మోమెంట్ షియర్ ఫోర్స్ డయాగ్రామ్ ఇలా వచ్చింది. సో ఎప్పుడైతే షియర్ ఫోర్స్ డయాగ్రామ్ అయిపోయిందో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక పాయింట్ దగ్గర షియర్ ఫోర్స్ 0 అయింది. సో ఆ పాయింట్ కూడా మనం నోట్ చేసుకోవాలి. ఎందుకంటే ఓకే. సో ఆ పాయింట్ దగ్గర ఏమవుతుంది? షియర్ ఫోర్స్ ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 0 అవుతుంది. సో ఆ పాయింట్ దగ్గర షియర్ ఫోర్స్ ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 0 అవుతుంది కాబట్టి సో సమ్మేషన్ ఆఫ్ ఆ పాయింట్ దగ్గర షియర్ ఫోర్స్ 0 అవుతుంది కాబట్టి ఫస్ట్ 0 అని తీసుకోవాలి. సో ఇక్కడ ఏముంది అప్ టు ఈ పాయింట్ వరకు ఏముందండి? ఒక అప్‌వర్డ్ ఫోర్స్ ఉంది. అండ్ డౌన్‌వర్డ్ లోడ్ ఏముంది? ఒక యూడిఎల్ ఉంది. మరి అది ఎక్స్ డిస్టెన్స్ ఎంత డిస్టెన్స్ ఉందో తెలీదు కాబట్టి ఒక ఎక్స్ అనే డిస్టెన్స్ తీసుకుంటాం. సో ఇలా సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఎక్స్ వాల్యూ వచ్చేస్తుంది. లేదనుకుంటే మీరు ఈ విధంగా కూడా ఫైండ్ ఔట్ చేయొచ్చు. సిమెట్రికల్ ట్రయాంగిల్ ప్రాపర్టీ అప్లై చేసి ఇక్కడ 28.123/x అని తీసుకొని 46.872 బై ఈ టోటల్ 5 - x తీసుకుంటే కూడా x వాల్యూ వస్తుంది. అలాగైనా చేయొచ్చు. లేదా షియర్ ఫోర్స్ ఎట్ x 0 అని చెప్పేసి ఈ పాయింట్ దగ్గర ఉన్న అప్‌వర్డ్ ఫోర్స్ ఏమో -RB. ఓకే. అదే విధంగా టోటల్ డౌన్‌వర్డ్ ఫోర్స్ టోటల్‌గా ఏముందో అది తీసుకొని చేస్తాం. ఇలా చేస్తే వచ్చిన ఆన్సర్ x వాల్యూ వస్తుంది. సో ఒకసారి షియర్ ఫోర్స్ డయాగ్రామ్ అయిన తర్వాత నెక్స్ట్ బెండ్ మూమెంట్ డయాగ్రామ్ డ్రా చేయడం ఈజీ అవుతుంది. సో నెక్స్ట్ బెండ్ మూమెంట్ డయాగ్రామ్ కదా! సో నెక్స్ట్ బెండ్ మూమెంట్ డయాగ్రామ్ డ్రా చేయాలంటే ఎలానో చూద్దాం. సో బెండ్ మూమెంట్ డయాగ్రామ్ ఎలా చేద్దామో చూద్దాం. సో బెండ్ మూమెంట్ డయాగ్రామ్ డ్రా చేయాలంటే సేమ్ అదే కాన్సెప్ట్. ఫస్ట్ వన్ మనం బెండ్ మూమెంట్ డయాగ్రామ్ ఎటు ఫస్ట్ బి దగ్గర డ్రా చేస్తాం. సో అగైన్ మీకిది ఈ పాయింట్ దగ్గర మనకి ఒక హింజ్డ్ సపోర్ట్ ఉంటుంది కాబట్టి హింజ్డ్ సపోర్ట్ దగ్గర మనకి ఎటువంటి బెండింగ్ మూవ్‌మెంట్స్ ఉండవు. అందుకే మనకి రోలర్ సపోర్ట్ దగ్గర ఓన్లీ ఒక వర్టికల్ రియాక్షన్ ఉంటుంది గానీ మూవ్‌మెంట్ ఎప్పుడు ఉండదు. సో అందుకే ఈ పాయింట్ దగ్గర మూవ్‌మెంట్ ఈజ్ ఈక్వల్ 0 వస్తుంది. నెక్స్ట్ ఇంకా బెండ్ మూవ్‌మెంట్ డైరెక్ట్‌గా ఇంకెక్కడైనా ఫైండ్ ఔట్ చేయొచ్చా అంటే షియర్ ఫోర్స్ ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 0 ఎక్కడైందో అక్కడ బెండ్ మూవ్‌మెంట్ కూడా ఫైండ్ ఔట్ చేయాలి. సో బెండింగ్ మూవ్‌మెంట్ ఎట్ ఎక్స్ అంటే మనకి జనరల్‌గా 1.874 కాబట్టి సో ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ 1.874 మైనస్ ఆ పాయింట్ దగ్గర ఉన్న ఎక్స్ లోడ్ ఎంతైతే ఉందో ఆ పాయింట్ లోడ్ వరకే తీసుకోవాలి. సో 15 ఇంటూ ఎక్స్ చేస్తే మనకి టోటల్ సో ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ వచ్చింది. సో అలా సబ్స్టిట్యూట్ చేస్తే 26.36 వచ్చింది. సో ఇది మాక్సిమం పాజిటివ్ బెండ్ మూవ్‌మెంట్ వచ్చేసింది. ఓకే. 26.36 వచ్చింది. సో ఇక్కడ పాయింట్ తీసుకున్నాం. ఓకే. నెక్స్ట్ వన్. సో అదే విధంగా బెండింగ్ మూవ్‌మెంట్ ఎట్ ఏ. సో డైరెక్ట్‌గా బెండింగ్ మూవ్‌మెంట్ ఎట్ ఏ దగ్గర తీసుకుంటే ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. సో ఇదేమో ఇటువైపు వస్తుంది. హాగింగ్ మూవ్‌మెంట్ ఏమో మైనస్ వస్తుంది. సో 15 ఇంటూ 5 టోటల్ 15/5/2. సో సబ్స్టిట్యూట్ చేస్తే నెగెటివ్ బెండ్ మూవ్‌మెంట్ డయాగ్రామ్ కూడా వచ్చేసింది. సో ఆ పాయింట్ దగ్గర మనకేమొచ్చింది? నెగెటివ్ వచ్చింది. సో అయితే బెండ్ మూవ్‌మెంట్ డయాగ్రామ్ డ్రా చేయడం మర్చిపోతున్నాను కదా! సో చూడండి. సో బెండ్ మూవ్‌మెంట్ డయాగ్రామ్ ఎలా డ్రా చేయాలో చూద్దాం. సేమ్ అదే కాన్సెప్ట్. సో ఫస్ట్ వన్ ఏం చేయాలి? ఒక బేస్ లైన్ డ్రా చేసుకోవాలి. సో ఫస్ట్ పాయింట్ ఏమొచ్చింది? 0 వచ్చింది కాబట్టి 0నే. సో మిగతా పాయింట్స్ వాల్యూస్ ఏంటి? సో ఈ ఎక్స్ వాల్యూ దగ్గర పాజిటివ్ వచ్చింది కాబట్టి పైకి తీసుకోవాలి 26.36.
అయితే ఇక్కడ మీరు స్ట్రెయిట్ లైన్ డ్రా చేయలేదు ఏందని అడుగుతున్నారు. సో, ఇక్కడ స్ట్రెయిట్ లైన్ ఎందుకు డ్రా చేయాలి అంటే, యూడిఎల్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, దానికి ఒక ఇక్కడ షియర్ ఫోర్స్ డయాగ్రామే లీనియర్ వచ్చినప్పుడు, దీని బెండింగ్ మూవ్‌మెంట్ డయాగ్రామ్ జనరల్‌గా కర్వ్ వస్తుంది. ఎలా అంటే మీకు కర్వ్ ఎలా వస్తుందంటే, మీరు కావాలంటే ఒక ఎక్స్ వాల్యూ 1, 2 సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్తే మీకు చూడడానికి కర్వ్ షేప్ వస్తుంది. అందుకని అలాగైనా తీసుకోవచ్చు. లేదనుకుంటే మీకు ఆల్రెడీ తెలుస్తది కాబట్టే మీకు రెక్టాంగులర్ లోడ్ వస్తే దాని యొక్క షియర్ ఫోర్స్ డయాగ్రామ్ ట్రయాంగిల్ వస్తుంది. ఆ ట్రయాంగిల్ యొక్క షియర్ ఫోర్స్ డయాగ్రామ్ నెక్స్ట్ బెండింగ్ మూవ్‌మెంట్ డయాగ్రామ్ కర్వ్ వస్తుంది. ఇట్లా వస్తుంది. ఓకే. ఈ పాయింట్ వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ నుంచి నెక్స్ట్ పాయింట్ ఏమొచ్చిందండి? మైనస్‌లో వచ్చింది. -46.5 కాబట్టి సో, మైనస్ ఎక్కడైతే ఉంటుందో మైనస్ బాటమ్‌లో ఉంటుంది కాబట్టి ఇక్కడ పాయింట్ తీసుకోవాలి. అగైన్ ఈ రెండిటిని కూడా జాయిన్ చేయాలి. సో, ఈ రెండిటిని కూడా జాయిన్ చేసేటప్పుడు ఒక కర్వ్ లైన్‌తోనే డ్రా చేయాలి. ఎందుకంటే మనకి షియర్ ఫోర్స్ డయాగ్రామ్ ఆల్రెడీ లీనియర్ షేప్‌లో వచ్చింది కాబట్టి బెండింగ్ మూవ్‌మెంట్ డయాగ్రామ్ 100% కర్వ్ షేపే వస్తుంది. ఎందుకంటే మీరు సబ్స్టిట్యూట్ చేస్తే గనక ఎక్స్ వాల్యూ 1, 2, 0.5 లేదా ఎలాగైనా సబ్స్టిట్యూట్ చేస్తే మీకు సబ్స్టిట్యూట్ చేస్తే అది చూడడానికి స్ట్రెయిట్ లైన్ లాగా రాదు. ఒక కర్వ్ షేప్ లాగా వస్తుంది. అట్లా ఈ విధంగా ఈ షేప్‌లో డ్రా చేసుకోవాలి. స్ట్రెయిట్ లైన్ డ్రా చేస్తారా మీకు ప్రాబ్లమ్ మార్క్స్ మొత్తం పోతాయి. ఓకే. ఈ కండిషన్‌లో కూడా చూస్తే ఏదో ఒక చోట బెండింగ్ మూవ్‌మెంట్ డయాగ్రామ్ 0 అయింది. సో, ఎక్కడైతే బెండింగ్ మూవ్‌మెంట్ డయాగ్రామ్ 0 అయిందో దాన్ని అక్కడ పాయింట్ ఆఫ్ కాంట్రా ఫ్రాక్చర్ వస్తుందన్నమాట. సో, ఆ పాయింట్ ఆఫ్ కాంట్రా ఫ్రాక్చర్ కూడా ఫైండ్ ఔట్ చేయడానికి ఏమవుతుంది? ఆ పాయింట్ దగ్గర బెండింగ్ మూవ్‌మెంట్ 0 అయిపోయింది కాబట్టి ఆ పాయింట్ x అనుకోవచ్చు లేదా మీ ఇష్టం y అనుకోవచ్చు. సో, ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ తీసుకోండి. సో, ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. సో, ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ x డాష్ తీసుకోవచ్చు. మీ ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ వన్ ఇక్కడున్న యూడిఎల్ ఏముంది? సో, ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఇంటూ అదే అంటే యూడిఎల్ ఇంటూ సో, యూడిఎల్ వచ్చేసి 15 ఇంటూ x/2 0 చేస్తాం. ఆ విధంగా సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఈ యొక్క పాయింట్ ఆఫ్ కాంట్రా ఫ్రాక్చర్ యొక్క డిస్టెన్స్ కూడా వస్తుంది. ఇట్లా మనం ప్రతి ప్రాబ్లమ్స్ ఇదే కాన్సెప్ట్‌తో మనం చేసుకుంటూ వెళ్తామండి. సో, చాలా ఈజీగా ప్రాబ్లమ్స్ చేసేయొచ్చు. ఓకే. కాస్త కష్టపడితే చాలు. ఓకే. మిగతా మెథడ్స్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ జనరల్‌గా డిఫ్లెక్షన్ క్రైటీరియన్ మెథడ్ కాకుండా వేరే మెథడ్ ఉంటుంది. అక్కడైతే మనకి ప్రతి దానికి మనకి డిఫ్లెక్షన్స్ కాలిక్యులేట్ WL3/8A, WL2/6A, WL/4/8A అని ప్రతిదానికి మనం గుర్తుపెట్టుకోవాల్సొస్తుంది. దాంతో పోలిస్తే ఈ కాన్సెప్ట్స్ చాలా ఈజీ. ఓకే. థాంక్ యూ.